పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. దండాలు దొరా దండాలు. ఏంట్రా ఏంటి కథ? దొరా మరే మరే నేను ఎర్ర నర్సిగాడు కూతురు సిన్ని లేదు, దాన్ని కడుపు చేసావా? ఎన్నో నెల? చచ్చా అదేంటి దొరా, దాని మీద మనసు పడి మనువాడాలని. ఓరి గాడిద, ఎన్నాళ్ళు నా దగ్గర నువ్వు నేర్చుకున్నది ఇదా? ఓరి సన్నాసి, మనసు పడితే పడు, 10 సార్లు పడు, దానికి మనువు లంపటం ఎందుకురా? దొరా ఓరి బేమా, పువ్వ తిన్నాక ఎంగిలాకుని ఇసిరి పారేయాలి గాని కడిగి ఇంట్లో పెట్టుకుంటారా? దొరా నా సిన్ని ఎంగిలా కాదు, ఎండి పళ్ళం. నీ కర్మ ఏడు. వచ్చిన గొడవేటో చెప్పు. సిన్నిని మనువాడాలంటే తాళిబొట్టు కోసం కాసు బంగారం తెమ్మన్నాడు వాళ్ళయ్యా. అంటే నాకు అయ్యా అమ్మ అన్ని తమరే కదా, తమరి చేతి మీదుగా తాళిబొట్టు దయచేస్తే. నేనా? నీ బాబు ముళ్ళేమన్నా నా దగ్గర దాచిపెట్టావేంట్రా? పెద్ద అదేంటి దొరా, తమ కాడ నాది చాలా డబ్బుందటగా. ఎవడ్రా ఈ పూత కూసింది? రాంబాబు చెప్పాడు దొరా. ఓరి పిచ్చోడా, 20 ఏళ్ళుగా మీ దొరకి శాఖ చేస్తున్నావు కదా, నీ కూడేసరే గాని కాను డబ్బు ఇచ్చాడట్రా అని అడిగాడు. అవును ఏం లేదు అన్నాను. ఓరి సన్నాసి, రోజుకో రూపాయి డబ్బులు అనుకున్నా 10,000 రూపాయలు ఉంటది, వెళ్ళి అడుగు అని చెప్పాడు. అంటే నేనన్నాను, 20 ఏళ్ళుగా అడక్కి ఇవాళ అడిగితే బాగుంటుందా అన్నాను. ఇవాళ కాకపోతే ఇంకెప్పుడు అడుగుతావు? అయినా నీ ఇంట్లో కాయకట్టం ప్యాకెట్లో దగ్గర చేసి పోగేసింది గోతాలు రూపాయలు ఉన్నారా, మీ దొర తెచ్చేటప్పుడు కప్పెట్టుకుంటాడేంటి, ఎల్లడుగో ఆడేస్తాడని చెప్పాడయ్యా. అప్పుడు నేను చెప్పాను, రాంబాబు మా దొర దేవుడు, ఆరుగురు తప్పు మాట్లాడమాక బాగోదు, ఆ రుప్పు తిన్న శరీరం ఇది అన్నాను దొర. అప్పుడేమో రాంబాబు ఎదవ సోదా ఎదవ గోళనని పోయి ఇక్కడి నుంచి. మరి తాళిబొట్టుకి బంగారం దొరా. పొమ్మన్నానా? బంగారం లేదు, బూడిద లేదు, నీ ముఖానికి అది ఊటే తక్కువ. దొరా తాళిబొట్టుకు బంగారం తెచ్చి మనువాడతానని మాట ఇచ్చాను దొరా సిన్నికి. మాటిస్తే వెనక్కి తీసేసుకోరా. మాట ఇచ్చాడట, మాట. హరిశ్చంద్రుడు. నువ్వు సుందరమ్మకు మాట ఇచ్చి కాదని గొంతుకొచ్చావు కానీ నేనటు చేయలేను. చీరేస్తాను. సుందరమ్మ పేరు చెప్పి నన్నే బెదిరిస్తావురా? నాకే నీతులు చెప్తావా? కొట్టు సంపు తాళిబొట్టుకు మాత్రం బంగారం ఈ దొర, చిన్ని లేకపోతే బతకలేను. నీ కాళ్ళ కడబ్బాని, నీ కాళ్ళకు మొక్కుతాను దొరా, నీ కాళ్ళ. దొరా 20 ఏళ్లుగా చాకరీ చేసి సేవ తీరిన చెయ్యి నీ ఉప్పు తిన్ని శ్వాసానికి వెనక్కి తగ్గింది. ఈ చెయ్యి నీ మీదకొచ్చిందో పచ్చడైపోతా. మావా మావా మావా, ఏమైంది మావా? దొరగారు పెళ్లికి సరే అన్నారా? అంటే అక్కడే పెళ్లి చేసేశారు. బ్రహ్మాండమైన పెళ్లి, ఈ పంత పెళ్లి. ఇదేంటి మావో? అయ్యి నా దేవుడు, నా మామని చంపేశారు. అక్క అక్క సుందరక్క చూడక్క, నా మామని దొరగారు గొడ్డుని బాదినట్టు బాధేశారు. పెళ్లి చేసుకోవాలంటే చూడెలా కొట్టారు. పెళ్ళా? భీవన్నికి పెళ్ళంట, భీవన్నికి పెళ్ళంట. దొరగారు డబ్బులు కొట్ట మంచారు, మన్ని పెళ్ళాడతారు. సుందరికి పెళ్ళంట.
అందరికీ భీముడు భీముడు నువ్వు చెప్పమన్నట్టే చెప్పాను రాంబాబు. ఎంత దౌర్జన్యం! నువ్వు తిరగబడి బాధ చేసిందిరా. నేను చెయ్యితే ఆడు చచ్చిపోతాడు నాగను బాబు. చావలేక కాదు. ఇష్టం లేకపోతే పొమ్మనాల ఇలా నెత్తుల కళ్ళ చూడటమా? ఆడి చేతులు అమ్మోరేర గొట్ట. ఏండహో అందరూ ఏండహో! పాలేరు భీమన్న కళ్ళు తాగేసి ఒళ్ళు పొగరెక్కి దేవుళ్ళాడి దొరగారిని అర్థమైన పూతలు పూసి అగుమానం చేశాడు. అందుకని ఊరంతా ఆయన ఎలయ్యాలని దొరగారి ఆజ్ఞ అయిందహో. ఆడికి గంజి నీళ్ళే కాదు మంచి నీళ్ళు కూడా ఎవరు ఈకూడదు, ఆని చేలో పనికి రానియకూడదని దొరగారి ఆజ్ఞ అయిందహో. నాతో పడరా. ఎవరా అక్కడ? అత్తగాడిదలన్నీ గుమ్మల్లో చేరి గొడవ చేస్తాయి. తోలై గుర్రాలకి గాడిదలకి తేడా తెలియని గుడ్డి దర్బారులో గుండె మీద గుద్ది మరీ అడుగుతాం. భీమన్న చేసిన తప్పేమిటో పంచాయతీ చేసి వెళ్తకుండా వెలేసే అధికారం నీకెవడిచ్చాడు? ఆ మాట అడిగే అధికారం నీకెవడిచ్చాడు రా? దొరగారికి అధికారం ఒకరిచ్చేదేమిటి? వారే ఊరు, ఊరే వారు. పంచాయతీ స్వరూపులు వీరు. అధికారానికి వీరి వంశానికి తరతరాల కనెక్షన్ ఉంది. వీరి తాత ముత్తాతలు మనల్ని ఏలేరు. ఇప్పుడు వీరు, రేపు వీరి కుమారులు, ఆ మీదట వీరి మనవలు. దీనికి ఎవడైనా అడ్డు వచ్చాడో వాడికి వాడి ప్రాణానికి కనెక్షన్ కట్ కట్. నువ్వు కట్ కట్ అనే లోపల మీ బుర్రలు పట్టుపట్లాడిపోతాయి. ఏం కూసావురా? నోటికి అద్దుబద్దు ఉండక్కర్లేదు. దొరగారి బలం బలగం తెలిసే ఆ మాట మాట్లాడుతున్నావా? ఆయన సంపద పై వర్గాల్లో ఆయనకున్న పలుకుబడి కనెక్షన్లు తెలిసే మాటలు మాట్లాడుతున్నారా? తప్పు తప్పు మరి డబ్బు కొట్టేస్తే సారనుకున్నావా? దివాణంలో బేరీ మొగిస్తే గుండె బద్దలు ఎత్తారా మీరు? కొట్టబోయ్, దమ్ములుంటే ఒక్కడిగా 100 పేర్లు కొట్టు. వినండహో! ఈ ఊరే కాదని చెప్పుకొని దగా చేస్తున్న ఈ దొరగారు ఒక అమాయకురాల్ని నమ్మించి గొంతు కోశాడు. ఏ పాప ఎరగని భీమన్నని దౌర్జన్యంగా తావకొట్టి ఈ ఊళ్ళో అతనికి ఎవరూ పనివ్వకూడదని వెలేశాడు. ఈ వెలి చెల్లలు. అంతేకాదు ఈ ఊరే ఈ దొరని వెలయ్యాలి. అతని దగ్గర ఎవరు పని చేయకూడదు, అతనికి ఏమీ అమ్మకూడదు, అతనితో ఎవరు మాట్లాడకూడదు. కన్నప్ప లాగడం ఆపు చేయించాలి. వీడి బాబు ధర్మయ్య మన బంటేగా, ఆ కనెక్షన్ తీలాగితే సరి. తక్షణం ఆ పని చెయ్యి. వెళ్ళి ధర్మయ్యతో చెప్పు, అతను ఊళ్ళో ఉంటాడో కొడుకును వెళ్ళగొడతాడో తేల్చుకోమని. ఏమిటా జోరు? ఎందాక అమ్మా, ఈ రోజు నుంచి భీముడు మన ఇంట్లోనే ఉంటాడు, ఇక్కడే తింటాడు. తోలు వచ్చి పారేస్తాడు. పండి. భీముడు నాతో పాటే ఉంటాడు. ఇద్దరు కట్టకట్టుకుని గగలో దూకించావండి. అసలు సంగతి ఏమిటో? ఎరా పాలేరు నా కొడక, ఎన్ని గుండెలరా నీకు? దొరగారిని ఎదిరించి బతకాలనే? అలా ఇలా కాదు, దర్జాగా బతుకుతాం. అది ఇంట్లో జరగదు. ఈ ఇంట్లో కాస్తే ఈ ఊళ్ళో 100 ఇళ్ళున్నాయి. అరే గాజా, దొరగారి మాట్లాడే మాటే మనీలే కాదురా, ఈ ఊళ్ళో ఎవరు ఆయన గీచిన గీత దాటరు. రేపు ఆయన గారు నన్ను కూడా పొమ్మంటే పోతావు, నేనే కట్టేస్తా. దానికి తిరుగుండదు. చూస్తాను. ఈ ఊరి జనం మీరు అనుకున్నంత అసమర్థులు కాదు. రాబడివాడు కడుపులో కాలితే వాడే వస్తాడు. చూడండి, అందరూ ఒక్కసారి ఇలా చూడండి. 20 ఏళ్ల నుంచి జీతం బత్యం లేకుండా గొడ్డి చాకరీ చేస్తున్న ఈ మనిషిని మీ దొరగారు ఎలా బాధేశాడో ఒక్కసారి ఇలా చూడండి. పెళ్లికి 10 రూపాయలు అడిగినందుకు నెత్తురు కళ్ళ చూశాడు. వాడు మనిషి అని. రండి, బుట్టల గట్టం ఆఫ్ చేసి అందరూ బయటికి రండి. మీకే చెప్పేది, రండి. మనుషుల్ని గడ్డిపోతల్లా చూసి ఆ దొరకి మీ బలాన్ని చూపించండి. మీరు లేకపోతే వాడికి తిండి నీరు ఉండవని, వాడి పొలాలు పండవని చాటి చెప్పండి. రండి, బయటికి రండి. ఎవరికో ఏదో జరిగితే మాకేమనుకోకండి. పని ఆపి రండి.
ఇవాళ భీమన్న, రేపు మీకు కావచ్చు. రండి, ధైర్యంగా ఎదిరించండి. పిరికి నాయాడు రావణ, బక్కడు బక్కలేనుడు వాళ్ళే మన బాగా చిచి పిరికి సన్నాసులు. జీవుని ఎత్తులేని ఈ వారపోల మధ్య నేను ఒక్క క్షణం కూడా ఉండను. నేను ఈ ఊరు వెళ్ళిపోతాను. రావణ, తొందరపడమాక. నా కోసం నువ్వు తంటాడు పడమాక. నా కోసం నువ్వు ఇల్లు దుర్పమ్మాక. చిచిపా రావణ. ఈ పిరికి పందల మధ్య నేను ఉండలేను. ఆ రాక్షసుడున్న ఈ ఊళ్ళో గాలి నీరు అన్ని విషయమే. నేను చచ్చానని చెప్పండి నాన్న. రాము, తొందరపడకు, ఊరు వెళ్ళిపోకు. వద్దు పాత్ర, మీ మామ చచ్చే వరకు నేను ఇట్లాను. వెదవుడు, దరిద్రపు, పిరికుడు. రాము, అబ్బాయి గారు ఎవరంటారు వెళ్ళిపోతే మాకు అసలే దిక్కుండదు. ఎలాగండి అబ్బాయి గారు? వండి. అన్నా, వెళ్ళిపోతున్నావా? అవునమ్మా, నీలాంటి అమాయకురాలి గొంతు కోసినా ఈ ఊర్లో ఒక్కరికి పట్టలేదు. అందుకని వెళ్ళిపోతావా? మరి నేనెక్కడికి వెళ్ళను? సుందరికి పెళ్ళంట, అందరికి ఇందంట. నా పెళ్లికి రావా? పోనీ నా చావుకు వస్తావా? నా శవానికి అచ్చింతలేస్తావా? అట్ట 2 ఎట్టోళ్ళు, ఒక పాలేళ్ళు, ఓ షావుకారు, ఒక దొర చేతులు కలిపారే. ఏమిటి కనెక్షన్ అంట? పాదు దొరగారి మేనల్లుడా, నీ వంశం ఏమిటి, నీ కుటుంబం ఏమిటి, ఈ జనం ఏమిటయ్యా? పిండి బూడిద కలపకయ్యా, అంటరాని వాళ్ళని అంటాకయ్యా. అంటరాని వాళ్ళు ఇద్దరే. నీ దొర ఊరు వదిలిపోండి, ఊరు బాగుపడుతుంది. పాండవులు పుట్టారు, సగాలా కుట్టారు. దొరక చెప్పు. పాములు కూడా బొస్స కొడుతున్నాయే. బొస్స కొడతాయి, రేపు కార్లు మలిచి కాటేస్తాయి కూడా. ఏడిసేయి, ఊరంతా నా గుప్పిట్లో ఉంది. ఈ 5 పురుగులు నన్నేం చేస్తాయి? ఈవేళ 5 దొరా, ఈవేళ 5, రేపు 50, ఆ మర్నాడు 500, అనక 5,000. అంతే మరి. ఏం చేయాలంటావు? వాళ్ళలో వాళ్ళకున్న కనెక్షన్ కట్ చేస్తే సరి. భీముడికి ఇచ్చామనుకోండి రాముడు కట్, రాముడికి ఇచ్చామనుకోండి భీముడు కట్. డబ్బు తిని గడ్డి కరణ సింహాలు ఇంకా పొట్టలేదు. నేను తర్వాత తింటానా? ఏ జన్మలోనూ నేను, మా అమ్మ, అయ్యా, తాతలు ఎంతో పుణ్యం చేసుకున్నావమ్మా నీ చేతి ప్రసాదం కోసం. ఏమి కన్నుల పండుగ! ఆనాడెప్పుడో భారత కథలో చదివాను. పాండవులు 5 తిండి దండెత్తుకొస్తే కుంతీదేవి వాళ్ళకి అన్నం పంచిపెట్టేది అని ఈనాడు చూస్తున్నాను. ఓహో, నీ దొన కూడా తీసుకురా చూడడానికి. అన్నంలో కలుపుకోవడానికి కాస్త విషం కూడా తెమ్మను. పండగ చేసుకుందరు కానీ. పాదు, ఎంత మాట అన్నావు నాయన! ఎంత చెడ్డ మేనమావ! అదే నా కర్మ. మీరు తెంచుకున్న ఆయన తెంచుకుపోలేరు నాయన. నా మాట విను బాబు. రాత్రి తెల్లవార్లు ఆయనకి నిద్ర లేదంటే నమ్మండి. పేకాట జాగారు పొరపాటున పావులో పడిపోయి ఉంటాడు.
శివ శివ, దొరగారికి డబ్బాస్కి కనెక్షన్ లేనే లేదు. ఎంతసేపు మనుషులు, మమతలు, మమకారాలు, ఇవే ఇవే. ఇదిగో నాయనా నాయనా నాయనా, నా మాట వినండి, నా మాట నమ్మండి బాబు, నా మాట నమ్మండి అయ్యా, నా మాట నమ్మండి అయ్యా. అసలు మీలో పరాయి వాళ్ళు ఎవరు ఆయనకి? నాయనా పార్దు, నీవా స్వయనా మేనలుడివి, నువ్వు ఆయన ప్రాణ స్నేహితుడు కొడుకువి, పర్వాలేదు. నాయన నువ్వా 25 ఏళ్ళుగా పెంచుకుంటున్న దత్తపుత్రుడు లాంటి వాడివి. ఇకపోతే మీరు చెప్పు, నేను చెప్పనా? వద్దు నాయన, వద్దు వద్దు. బామర్తి. ఇదిగో నాయన, నా మాట నమ్మండి. మీ గురించి రాత్రంతా ఆయన బాధపడుతూనే ఉన్నారు. కంట ధారాపాతంగా కన్నీరు కాడుతూనే ఉంది. ఇలాగా అంతే. ఇందులో ఏం కట్టిందో చటాలను లేచి గబుక్కుని ఎనపెట్టి తెరిచి చటుక్కున ₹1,000 తీసి, కన్నప్ప దేవన్న పెళ్లికి తాళిబొట్టు చేయించుకోమని ఇచ్చిరా, అంతవరకు నేను పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టను అని ఇచ్చారు. నా పెళ్లికో నీకును, మరి నా పెళ్లికో నీకును, మరి మా సుందరక్క పెళ్లికో దానికి కనెక్షన్ కన్నప్ప, కనెక్షన్ కన్నప్ప. తప్పు బాబు, వదిలేయండిరా, వదిలే. ఈ జులై రోజులు నేను బతుకుండగానే పీనుగు చేసి మోసేశారు ద్వారా. కన్నప్ప, ఈ అవమానం నీకు కాదు, నాకే కాదు, ఊరందరికీ. రే కుర్ర వెధవల్లారా, మీరు పాము పుట్టలో చేయడుతున్నారా, బూడిదైపోగలరు. నువ్వు తేనె పట్టి మీద బెడ్డ వేస్తున్నావు, దేశమంతా తరిమి తరిమి కొడతాయి. నువ్విలా లంచాలు పెట్టించి మమ్మల్ని చెడగొట్టలేవు, విడగొట్టలేవు. దోరా, మీ చేతి కింద గంజి తాగి కాళ్ళకాడ గడ్డి ఖర్చే రోజులైపోయాయి. మా డబ్బులు మా కాళ్ళకాడ కొత్తాయి. యాదవెత్తులే మాకు దొరా. పాండవులు పాండవులు తుమ్మెద, మన ఊరి పాండవులు తుమ్మెద. అయ్యో 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 అయ్యో, మహాలక్ష్మి మహాలక్ష్మి తల్లి, ఒరే ఎంత పొగర్రా మీకు. అందుకనే రా డబ్బుకి మీకు కనెక్షన్ ఉండదు. దొరగారికి విండాభిషేకాలు. అగ్రజ, 60వ తప్పు, షష్ఠి పూర్తి, ఇంకా 40 బాకీ. కానీ కానీ అందరికీ ఇందంట. నా పెళ్లికి ఎంతమంది వచ్చారు? అసలు నా పెళ్ళ అమ్మోడి పెళ్ళ? నాదే. త్వరగారు మనువాడాలా, నన్ను దొరసాని అనాలా. ఆడండి, గెంతండి. నా పెళ్లికి మీరు కూడా వస్తున్నారా? రంగా, తోటకి పాకకి ఇన్నాళ్ళకి జన్మ ధరించిందే. ఏం చేతో? అందాల రంగసాని కాలు మోపింది కదా. అయితే దొరగారి తోడా? రంగా, ఒక్కసారి ఒక్కసారి తదిగిన తోమని ఒక్కసారి చింది.
ఎరా ఎందుకు జాతకాలు అంతా సిద్ధంగానే ఉన్నారయ్యా, మీదే ఆలస్యం. ఇక్కడ మేము రెడీ కావక్కర్లేదేంటి? వస్తాంలే పద, మళ్ళీ రామాక పానకన్నప్పుడుకనాయ పారిద్దు. దా, దా. దయచేయమని చెప్పవే దొరగోరిని దయచేయమని చెప్పవే. పదండి వెళదాం. ఎండెక్కితే నా కాళ్ళు కాలుతాయి, డాన్స్ ఆడలేను. ఆ? ఆడలేవా? సరే అలా కానీ చల్లబడ్డాక వెళ్దాం. ఏది? మరి అక్కడ జనము ఏడ్చారు. మనం వెళ్ళేదాకా అలాగే పడి ఉంటారు. పైగా ఆలస్యంగా వెళ్తేనే మన విలువ తెలుసు. అన్నవారండి, వాడిని పైకెత్తండి. డబ్బులు మరించరా. ఆగండి, దొరగారు వచ్చినాక సంబరం ఆపాలి. త్వరగా రంగు సంతో సరసాలు ఆడుతున్నాడు. సందేహం అవుతాట. పోయి పెద్దంతరం చిన్నంతరం లేకపోతే సరే. రావుడు, నువ్వు చూడకపో. ఇంతమంది జనం ఇక్కడ ఎండలో మొదలు మాడిపోతుంటే అదే నా దొరగారి మీద భక్తి. భక్తి అని భయం. పదండ్రా. అండి ఎన్ని గుండెలరా మీకు? పొగరమూతు వెతవల్లరా నేను అనకుండానే వాహనాన్ని కదుపుతారా? పోనివ్వండి, వెనక్కి పోనివ్వండి. ఎత్తిన చోట దించండి. అమ్మవారు మీ సొంతమే కాదు, ఆవిడందరికీ తల్లి. ఆ తల్లి కదిలితే ఎదురులేదు, వెనకడుగు అస్సలు లేదు. మీరు నన్ను నా ఒంటి మీద చేస్తారా? ఇంకా మీరు బతకరు. ఒరే రాముడు, రాగడు, సుబ్బుల, ఎక్కడ ఈ 5 నాయాలని ఎమ్మడి ముందే పడేసేయండి. ఈతులు కొడవళ్ళు తీసుకొచ్చి నరికి అవుతా పారే. రావులు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి త్వరగా చెప్పారని ఉత్తర్వులు రాకూడదు. తుపాకులు కూడా తెమ్మను.
జైలుకి. ఆగండి. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. దొమ్మి కూడా అంతే. అరెస్ట్ చేస్తే వీళ్ళతో పాటు వాళ్ళని అరెస్ట్ చేయండి. ఇది దొమ్మి కాదు, దౌర్జన్యం. అమ్మవారికి అపచారం, ఊరు వారందరికీ అవమానం. త్వరగారు వచ్చి చెయ్యేసిన తర్వాతే సంబరం కదలటం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారం. మేమందరం కాచుకుని ఉండగా ఈ పొగరు బోతులు దొరగారి మీద పంతంతో వాహనాన్ని కదిపారు. తీసుకుపోండి. మాకే పక్షపాతాలు లేవు. వీళ్ళలో ఒకడు దొరగారి మేనలుడు, ఒకడు నా కన్నకొడు. తీసుకుపోండి. కన్నప్ప, ఈ రామ్ భూపాలకు ఎదురు తిరిగి ఎవడం నిలబడలేడయ్యా. అదే కదా మీకు ఊరికి ఉన్న కనెక్షన్. గుప్పిటిలోన ఎన్నాళ్ళు నిప్పులు